అందరికీ. సో, కొద్ది నిమిషాలు మన వాక్యంలోకి వెళ్దాము. ఎంతైనా మనం ఎన్ని అద్భుతాలు చేసినా, సూచక్రియలు చేసినా, మహత్కార్యాలు చేసినా, భోజనం పెట్టి పంపేసామనుకో, పెళ్ళికి పిలిచి డ్యాన్స్‌లేసి, ఓకే. అందులో సంతృప్తి ఉండదు. ఎందుకంటే భోజనం ఏంటంటే వాక్యం అనే భోజనం అంతే. ఆ వాక్యం అనే భోజనంలో ఉన్న సంతృప్తి వేరంతే. అంతే. విశ్వాసంలో మనం దృఢపరచబడతాం. ఆత్మలో బలపరచబడతాం మనం. అండ్ మనం జీవించేది వాక్యం ద్వారానే. వాక్యం వాక్యమే మన జీవితం, వాక్యమే మన జీవం అంతే. మరి ఆ వాక్యం ద్వారానే ఆత్మ ప్రవహిస్తూ ఉంటుంది అంతే. నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. మరి అదే టెక్నాలజీని సైతాన్ కూడా వాడుకుంటాడు. మాటలనే వాడుకుంటాడు అంతే. వాడికి కొత్తగా సృష్టించేది ఏది లేదు, కానీ మాటల ద్వారా తన పర్సనాలిటీస్ని, ఈవిల్ పర్సనాలిటీస్ని మాటల ప్రవాహం ద్వారా వస్తుంటుంది. అందుకనే మనం మూవీస్ ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. అది ఎంత ఇంటలెక్చువల్స్ మనం ఎంత గొప్పగా చేసినా కూడా ఒక ఎలీట్ క్రిస్టియానిటీలో ఈ వెస్టర్న్ మూవీస్ ఎక్కువ చూస్తారు. బాగానే ఉంటుంది చూస్తే, దానికి జస్టిఫై చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. క్రైస్తవ్యం అనేది వాక్యము ప్లస్ పరిశుద్ధాత్మవ్యం, రెండు అంతే. ఎంత థియాలజీలు పెరిగినా ఏం చేసినా కూడా ఏంటంటే ఏదో ఒక వేరొక ఆత్మ అటాక్ చేస్తూ ఉంటుంది, కంట్రోల్ చేయాలని చూస్తుంటే డిస్టర్బ్ చేస్తుంది, డిఫైల్ చేస్తూ ఉంటుంది అంతే. రకరకాల సేవకులు ఉంటారు, నేను చాలామందిని చూశాను. అసలు వాళ్ళు ప్రసంగిస్తున్నా కానీ, మరి హైదరాబాదులో కానీ పెద్ద పెద్ద థియలాజికల్ డిగ్రీస్ కలిగి ఉండి నేను ఫాలో అయ్యేవాడిని, అప్రిషియేట్ చేసేవాడిని, వెంటపడేవాడిని, కలిసేవాడిని, గిఫ్ట్లు ఇస్తుండేవాడిని, సో చేస్తుండేవాడిని. తర్వాత ఎదిగే కొద్ది ఏంటంటే రెండింటికే స్టిక్ అయిపోయా. వాక్యం చెప్పేటప్పుడు టూ మచ్గా లోకాన్ని మనం తీసుకురాకూడదు, లోకంలో ఉన్న ఎగ్జాంపుల్స్ టూ మచ్గా తీసుకురాకూడదు. అది వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధ, అది నచ్చదు. ప్యూర్ వర్డ్ అనమాట, 100% వర్డ్, 100% మిల్క్. అప్పుడప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఓకే, కానీ సినిమా ఎగ్జాంపుల్స్, సినిమా హీరోయిన్ల ఎగ్జాంపుల్స్, క్రికెటర్ ఎగ్జాంపుల్స్ టూ మచ్గా డంప్ చేస్తున్నాం అనుకోండి, తెలియకుండా ఏదో ఒక ఆత్మ అటాక్ చేస్తూ ఉంటుంది. అందుకనే ఎంత గొప్ప అపాలజెటిక్స్ అయినా కూడా ఈ అపాలజెటిక్స్ అనే దానికి, పరిచర్యకి ఎక్స్క్లూజివ్గా డివోట్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే మరి అన్ని పుస్తకాలు, అన్ని మీడియంస్ అన్నీ జస్టిఫై చేసుకుంటా అందులో మునిగి తేలుతూ ఉంటారు బైబిల్తో పాటు. ప్రార్థన కానీ, పరిశుద్ధాత్మ, ఇవన్నీ కొంచెం ఆ ప్రేయర్ లైఫ్ స్టైల్, హోలీ స్పిరిట్ లైఫ్ స్టైల్ వాళ్ళకి కొంచెం తక్కువ. సో బట్ దట్ ఈజ్ వన్ డైమెన్షన్ ఆఫ్ క్రిస్టియానిటీ. బట్ అపోస్తుల క్రైస్తవత్వంలోకి మనం వెళ్ళాలి, అపోస్తుల విశ్వాసంలో. యేసుక్రీస్తు వలె, మరి అపోస్తుల కార్యాల్లో ఉన్న అపోస్తుల వలె ఆ క్రైస్తవత్వంలోకి మనం వెళ్ళాలి. అది వాక్య క్రైస్తవ్యం, పరిశుద్ధాత్మ క్రైస్తవ్యం, ఆత్మవరాలు, ఆత్మ ఫలాలు, సూపర్ న్యాచురల్ క్రైస్తవ్యం. ఆ శక్తిని మనం చూపెట్టాలన్నమాట. అది సో అందులో ఒక భాగమే వాక్యం అనేది. మన జీవితంగా దివారాత్రులు వాక్యం యొక్క ప్రాముఖ్యత. ఎంత వాక్యంలో ఎదుగుతున్నామో అంత అభిషేకంలో ఎదుగుతూ ఉంటాం. ఎంత వాక్యంలో లోతుల్లోకి వెళ్తామో అంత అభిషేకంలో నుంచి మన మర్మాలు కానీ ఏదైనా వస్తుంటే బలంగా మనం వాడబడవచ్చు. అభిషేకపు లెవెల్స్, అనాయింటింగ్ లెవెల్స్ పెరగాలంటే వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. క్రైస్ట్ ఈజ్ లైఫ్. క్రీస్తే మన జీవితం అంతే, మన జీవం, మన జీవితం. మరి ఆ క్రైస్ట్కి ఒక పేరు వర్డ్ ఆఫ్ గాడ్. ఆ క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసింపనీయుడు అంటాడు. మరి మనం రివైవల్లో భాగంగా చూసుకుంటూ వస్తున్నాము. అసలు రివైవల్ అనేది ఏంటి అనేది కీర్తనలు 85:6 చూసాం. కీర్తనలు 80లో ఇజ్రాయెల్ని ద్రాక్ష తోటగా పోల్చి, మొదట్లో అంతా బాగుంది, వ్యాపించారు, అభివృద్ధి చెందారు, విస్తరించారు. కానీ ఎక్కడో దేవునికి వ్యతిరేకంగా హేయమైన క్రియలు చేశారు. మరి ఆయన ఆజ్ఞల్ని ఉల్లంఘించారు, ఆయన ఎంతో గాయపరిచారు.
మరి ఆయన ఇంకా వేరే ఆప్షన్ లేదు. శత్రువులకి, అపవాదికి చోటు ఇవ్వకుడు అంటే వాళ్ళు అపవాదికి చోటు ఇచ్చారు. అది దేవుడు తప్పుగా. అడవి పందులు వచ్చినాయి, బలు రక్కసి చెట్లు, ముళ్ళ పొదలు, తుప్పలు ఇవన్నీ మొలిసినాయి అన్నమాట. క్రీస్తు యొక్క స్వారూప్యం వాళ్ళలో ఎక్స్పెక్ట్ చేస్తే శత్రువు లక్షణాలు వాళ్ళలో కనపడతా ఉన్నాయి. అప్పుడు అక్కడ ఉన్న భక్తుడు ఆసాపు కీర్తన ప్రార్థిస్తూ ఉంటాడు, మమ్మల్ని మరలా బ్రతికింపనివ్వండి. బ్రతికే ఉన్నారు కానీ సచ్చిన బ్రతుకు అనమాట. జీవం ఉంది కానీ ఉపయోగం లేదంట, నిరాశ నిస్పృహలతో. ఎందుకంటే సంతోషం సమాధానం అనేది దేవుల్లోనే ఉంటుంది. ఎన్ని బిలియన్స్ మనకు వచ్చినా కూడా దానికి తగ్గ వర్రీస్ ఉంటాయి అన్నమాట. ద డిసీట్ఫుల్నెస్ ఆఫ్ ద రిచెస్ అంటారు, ధన వ్యామోహం. సో అది కూడా మనం డీల్ చేయబోతున్నాం ఇవాళ కానీ రేపు కానీ ఈ సిరీస్లో భాగంగా. సో మన హృదయం ఒకసారి మనం పరిశీలించుకోవాలి. మొదటి ప్రేమను మనం చూసాం, మొదటి ప్రేమలో తప్పిపోయాం. వాళ్లే కాదు, ఎఫెసు సంఘమే కాదు, మనం కూడా. గతకాలంలో ఉన్న జీల్, ఆసక్తి ఇప్పుడుందా? గతకాలంలో అంటే సమ్ పీపుల్, ఈవెన్ నేను కూడా ఒకసారి 2004కి వెళ్తాను, లేకపోతే 2007కి వెళ్తాను, 2009కి వెళ్తాను, 1998కి వెళ్తాను. కొత్తలో దేవుడిని నమ్ముకున్నప్పుడు అబ్బా ఆ అనుభవం మరలా రావాలి. అందుకని విశాఖపట్నం వెళ్తుంటా. వెళ్ళినప్పుడల్లా అది గుర్తుకొస్తుంటుంది. అప్పటికి ఇప్పటికి ఎక్కడో తగ్గాము. అప్పుడు కష్టంలో ఉన్నా కూడా అప్పుడు మామూలుగా సువార్త చెప్తేనే ఆకర్షితులయ్యేవాళ్ళు. ఇప్పుడు చూడండి, ఏడ్చుకుంటా ప్రార్థన చేసేవాళ్ళు. సంవత్సరం పైనుంచి మెసేజ్లు చెప్తున్నా కానీ ఇంకా కొన్ని స్వభావాలు మారట్లా. ఇక్కడ కాదు, బయటైనా సరే. అంటే నేను వాళ్ళల్లో లోపం ఉందని నేను అనుకోను, కానీ నాలో లోపం ఉందనుకుంటా. ఎందుకంటే ఒకప్పుడు అదే మాట్లాడుతుంటే కన్నీళ్లు గార్చేవాళ్ళు. అంటే అంత అభిషేకం ఫ్లో అవ్వట్లేదు. అంటే నేను కూడా ఎక్కడో బ్యాక్ స్లైడ్ అయ్యాను. అండ్ బ్యాక్ స్లైడ్ అనేది చాలా క్రైస్తవంలో చాలా చెడ్డది. అది దాన్ని ఘోరంగా ఇమాజిన్ చేస్తే ఆ బ్యాక్ స్లైడ్ కాదు, తగ్గాము. ఇప్పుడు మరలా పైకి వెళ్ళాలి. ఓకే, మరి దానికి హృదయం అనేది చాలా ఇంపార్టెంట్. మన హృదయం, ఇట్ ప్లేస్ మేజర్ రోల్. దావీదు ప్రార్థన చూసాము. సమూయేలు అభిషేకించినప్పుడు దావీదు, అతను నా హృదయానుసారుడు, నా ఉద్దేశాలను నెరవేరుస్తాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఆ చిన్నవాడి గురించి. అదే పౌలు వారు మరలా దావీదు గురించి, దావీదు జీవితం అంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే, తన తరములో దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తాడు. దేవుడు ఏం చెప్తాడో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాడు దావీదు. అందుకని నచ్చాడు. అని దావీదుకు సెల్ఫ్ ఎజెండా ఉండదు. రాజు మళ్ళీ అంటే కోటి. ఓకే, ఒక్కసారి తప్పు చేశాడు అంతే, కానీ తర్వాత రిపెంట్ అయి మరలా తప్పు చేయలేదు చివరి వరకు. సొలొమన్ వేరు, ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఈజ్ నాట్ ఎ రోల్ మోడల్. కొన్ని విషయాలు, అతి కొద్ది విషయాల్లో రోల్ మోడల్. కానీ అందుకని దావీదుని అంటున్నాడు, ఇంకా దావీదు నా హృదయానుసారుడు. మరి అదే దావీదు ఒక చోట ప్రార్థన చేస్తాడు. ఓకే, అన్డివైడెడ్ హార్ట్, తెలుగులో ఈరోజు అవిభక్త హృదయం అంట. అన్డివైడెడ్ హార్ట్ ఇవ్వండి నాకు. ఎవరి విషయంలో? ప్రభు వారి విషయంలో, దేవుడి విషయంలో. మన హృదయం అంతా నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో ఆయనే నిండి ఉండాలి. పౌలు కూడా విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్ ఐ సర్వ్ హిమ్ అంటాడు. ఓకే, సో మన హృదయాన్ని చూస్తున్నాము. మరి అది హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన దగ్గర నుంచి తప్పిపోకుండానట్లు మీలో ఏదన్నా దుష్ట హృదయం, ఈవిల్ హార్ట్ మీలో ఎవరికన్నా ఉంది అని చూసుకోండి అంటున్నాడు. మనల్ని మొదట మోసం చేసేది ఎవరో వ్యక్తులు కాదు, మన హృదయమే. వెరీ డేంజరస్. అందుకని హార్ట్ డిసీజెస్ ఉంటాయి. ఫిజికల్గా అది వచ్చిందంటే స్పిరిచువల్గా కూడా రీజన్స్ ఉంటాయి. అదే చూస్తున్నాం మన ఈవినింగ్స్, భౌతిక సమస్యలు, ఆత్మీయ మూలాలు. మరి అదే ఇర్మియా 17:9 చెప్తాడు, హృదయం ఎంత మోసకరమైంది. ఏం స్టడీ చేశాడు ఇర్మియాకి, ఎంత గొప్ప రివిలేషన్ ఇచ్చాడు యవనస్తుడైన ఇర్మియాకి. హృదయము మోసకరమైందంట, నరుని హృదయము. ఇజ్రాయెల్ అందరినీ చూశాడు, దేవుని ప్రజల గురించే చెప్తున్నాడు, అన్యుల గురించి చెప్పట్లా. దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు, ఒక్కడు విధేయత చూపట్లేదు.
మనమైతే ఎంత ఫెయిల్డ్ మినిస్ట్రీ అనుకుంటాం. ఇర్మియా ఆ బాధతో ఇక నేను దేవుని మాటలు అసలు చెప్పను అంటున్నాడు. కానీ ఆయన గుండెల్లో, ఆయన ఎముకల్లో ఉన్న అగ్ని, ఆ అభిషేకము, ఈజ్ అనేబుల్ టు కంటైన్ హిమ్సెల్ఫ్. తాను చెప్పకూడదు అనుకుంటున్నాడు, చెప్పేస్తున్నాడు. మరలా లోపల నుంచి ఒక ఫోర్స్ లాగా వస్తుంది. ఫర్గెట్ అబౌట్ రిజల్ట్. వాడు అంగీకరిస్తాడు లేదా, నీ పని నువ్వు చేయి భయ్యా. మనం సువార్త చెప్పేటప్పుడు కూడా అంతే, షారామారాక్ వాక్యం చెప్పేటప్పుడు కూడా అంతే. అభిషేకం పెంచుకుంటా, అగ్ని లెవెల్స్ని, ఫైర్ లెవెల్స్ని పెంచుకుంటా మనం వాక్యాన్ని ప్రకటించడమే దివారాత్రాలు. అనేక సంవత్సరాలు దివారాత్రులు మనం చదివాము, ధ్యానించాము, సహవాసాల్లో, సంఘాల్లో విన్నాము, వేల మెసేజ్లు. ఇప్పుడు ప్రకటించే సమయము, ఇక నుంచి మన సమయము. ఎంతో ఒక లెవెల్లో అంతే. మన మధ్య చదువు లేని స్త్రీలు కూడా మెసేజ్లు చెప్తున్నారు, మీరేమా అంటే అని. కానీ బోధకులు అవుతున్నారు. షారామారా ఈరోజు చక్కగా సునీత సిస్టర్ చెప్పింది, చక్కగా చెప్పింది. జస్ట్ 5 minutes కూడా టైం ఇవ్వాలా. నేను ఎందుకో బయట నుంచి వచ్చాను, సరే ఆలోచిస్తున్నప్పుడే సునీతకి ఇవ్వాలనుకున్నాను. 5 minutes కూడా ఇవ్వాలి అంతే. 5:15 వరకు వెళ్ళిపోయింది మెసేజ్. చక్కగా చెప్పింది, సాక్ష్యాలతో. కానీ అంత సిప్పోరా గురించి చెప్పింది. చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకా వాళ్ళకి ఇంకా మనం తర్ఫీదు ఇస్తే ఎక్కడికో వెళ్తారు. షారా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. అందులో భాగంగానే ఈరోజు ఇప్పుడు ఏంటంటే, ఒక మంచి చక్కని వాక్యం మనం నిన్ననే పంచుకున్నాం సామెతల్లో. గాడ్ యువర్ హార్ట్. అన్నిటికన్నా కళ్ళని కాదు, లేకపోతే కాళ్ళని కాదు, కానీ హృదయాన్ని. దరిద్రం అంతా అక్కడి నుంచే వస్తుంది, మంచితనమైన దరిద్రమైన. మరి ఆ మార్కు సువార్తలోనో, ఆ మత్తయి 15-19లో మనం చూసాము. దగ్గర 14 రకాల ఈ కామ వికారాలు, ఈ చెడుతనం అంతా హృదయంలో నుంచి బయలుదేరతాయి. మరి దానికి విరుగుడు ఏంటంటే సర్కంసిషన్ అని చూసాం. కటింగ్ ఆఫ్ సర్కంసిషన్ అంటే హృదయంలో సర్కంసిషన్. ఇవన్నీ ఏంటి, కట్ ఆఫ్ చేయాలన్నమాట. అందుకని సర్కంసైజ్ మై హార్ట్ అని ప్రార్థన, స్పిరిచువల్ సర్కంసిషన్. ఎట్లా? కత్తి కావాలి. ఆ కత్తే వాక్యం. అంతే, బలమైన వాక్యం వస్తుంటే మనం చదివే వాళ్ళం అండి. జార్జ్ వైట్ఫీల్డ్, జొనాథన్ ఎడ్వర్డ్స్, ఇట్లాంటి వాళ్ళు వాక్యం చెప్తుంటే అసలు గుండెలు పగిలిపోయేలా ఏడ్చేవాళ్ళండి. ఐ థింక్ జార్జ్ వైట్ఫీల్డ్, జొనాథన్ ఎడ్వర్డ్స్. సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యాంగ్రీ గాడ్ అని ఒక మెసేజ్ చెప్తే గుండెలు పగిలిపోయేలా ఏడ్చి మార్మన్స్ పొందుతున్నారు. నాకు ఎల్ఈఎఫ్ సంఘాల్లో ఎలా ఉంటుంది, బక్సింగ్ అంకులు కానీ వాళ్ళు వేరు. ఇప్పుడంతా మనకి వెరీ రేర్. పరిశుద్ధాత్మ శక్తిలో, అగ్నిలో ఉన్నారేమో నాకు తెలీదు. నేను చూసిన సర్కిల్లో ఎక్కువ మనకి కంఫర్ట్, మళ్ళీ రివైవల్ కావాలి. రిపెంటెన్స్ లేకుండా రివైవల్ లేదు. హృదయ మార్పు మొట్టమొదటి మెట్టు. అంతే. ముఖ్యంగా రివైవల్ అంటే అది సంఘంలో రివైవల్. అన్యులకి రివైవల్ అంటారు, అన్యులకి అవేకనింగ్ అంటారు. సంఘంలో వాళ్ళకి రివైవల్. ఆ ఆసక్తి, ఆ స్థితి నుంచి పడిపోయాము, పర్వాలేదు, మన దేవుడు ఇది మర్సిఫుల్గా మరలా వేడుకుంటే నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు వారిని మరలా బ్రతికించు, ఉజ్జీవింపచేయాలి. మరి ఈ హృదయానికి సంబంధించి చక్కగా 4 రకాల హృదయాలు. ఫౌండేషనల్ మెసేజ్ మత్తయి సువార్త 13లో 1వ వచనం నుంచి చదవండి. మనం వీలైతే ఒక భాగము 2 భాగాలు చూద్దాం. మొదటి హృదయం ఎలా ఉంటుందని. అక్కడ 4 రకాలు. విత్తువ అనే ఉపమానంలో మనం చూసాము. మరి విత్తనము వాక్యమే అని మనం ఆ మొదటి భాగం చదవండి. దానికి అర్థం ప్రభువారు 19వ వచనంలో చదువుతాడు. నిర్మలక్క చదవండి ఒకసారి. ఆ దినమందు ఏ సెంటనెంట్ వెళ్ళి సముద్ర తీరమును కూర్చుండెను. జనసమూహములో తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిల్చుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడాను. పక్షులు వచ్చి వాటిని లెంగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల పడాను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచాను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. రెండు చాలు.
చూద్దాం ఈరోజు ఎంతవరకు వెళ్తాము. నెక్స్ట్ మరి దానికి అర్థం 19వ వచనంలో చెప్తాడు. 19వ వచనం నుంచి చదవండి. ఎవడైనానో రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోను. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలలో విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్య నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగ్గానే అభ్యంతర పడును. చాలా మొండ్ల పదులు తర్వాత చూద్దాం. అది మిగతా 2 భాగం. మరి ఇక్కడ 4 రకాల నేలలు, అది 4 రకాల హృదయాలని సూచిస్తూ ఉంది. ఓకే, మనకు బాగా తెలిసింది 3 నెలలకు ఒకసారి. ఓకే, ఇది మనకు సంబంధించింది. ఇక్కడ వాక్యమే విత్తనము, దేవుని రాజ్య సంబంధమైన వాక్యం. ప్రభు వారి వన్ ఆఫ్ ద స్టైల్ ఆఫ్ ప్రీచింగ్ ఏంటంటే ఉపమానాలని, పారాబుల్స్ని వాడి మర్మయుక్తంగా అన్నమాట, మర్మయుక్తంగా చెప్తాడు. అంటే మర్మయుక్తంగా ఎందుకు చెప్తాడు? పందుల ముందు ముత్యాలు వేయకండి, ఇవి చాలా వజ్రాలు లాంటివి. ఇది దేవుని రాజ్యాన్ని సీరియస్గా వెతికే వాళ్ళకి, అంతే. ఆకలి దప్పికలు కలిగిన వాళ్ళకి, నీతి కొరకు ఆకలి దప్పికలు, దేవుని రాజ్య సంబంధ విషయంలో ఓకే క్యాజువల్ పీపుల్ కాదు, కయ్యూను లాంటి వాళ్ళకి కాదు, హేబేలు లాంటి వాళ్ళకి. ఆయన క్రౌడ్ పుల్లర్ కాదు, ఆయన దాని మీద ఫోకస్ చేయలా. క్రౌడ్ పెరుగుతుందన్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా గుంపు పెరుగుతుంది అనుకోండి, ఒక కఠినమైన బోధన తెచ్చేవాడు, కావాలనే అభ్యంతరపరిచేవాడు. ప్రభు వారు సూపర్ అసలు. ఓకే, సూపర్ యేసుక్రీస్తు వారు. మనం అలా కాదు కదా. ఆయన ఏ మనుష్యునికి తనను తాను అప్పజెప్పుకోలేదంట. ఎందుకంటే వాళ్ళ హృదయాలు ఆయనకి తెలుసు. మనం పై స్వరూపం చూస్తాం, సమూయేలు వెల. ఆయన అంతరంగాన్ని, హృదయంలో ఉన్న ఉద్దేశాలని చూస్తారు. లేదా నిద్రపోతే ఏ మనిషి ఏంటో తెలుస్తుంది, ఎవళ్ళో దొంగ ఉన్నాడో దొర ఉన్నాడో అని. మరేంటి ఆయన? అందుకనే గుంపు కాదు, శిష్యుల్ని, లీడర్స్ని తయారు చేసుకోవాలి. తనకు సమయం కొద్దిగానే ఉన్నది. మరి ఈ కొద్ది సమయంలోనే మంచి డిసైపుల్స్, లీడర్స్ని, అపోస్తుల్ని తయారు చేసుకోవాలి. మరి అందు నిమిత్తం ఏంటంటే ఎవరు సీరియస్ పీపుల్, ఎవరు ఎక్స్ట్రా మైల్ ఎవరు వస్తారు నాతో పాటు, వెల ఎవరు చెల్లిస్తారు? సత్యమును కొనుము, దానిని అమ్మకము, దానిని దాచిపెట్టుకోము అంటారు. దాచిపెట్టుకుంటే వాడటానికే, సత్యాన్ని కొనాలి. అబ్రహాములు ఆయనకు కావాలి, అవసరమైతే ఇస్సాకులని వెల చెల్లించడానికి, త్యాగం చేయడానికి రెడీ అయిపోవాలి. మరి అదే అబ్రహాములు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు అక్కడికి పూర్తిగా బ్లూ ప్రింట్ ఇవ్వకపోయినా కూడా అక్కడికి బయలుదేరి వెళ్ళేవాళ్ళు కావాలి. ఇస్సాకు లాంటి వాళ్ళు కావాలి, తండ్రికి విధేయత చూపేవాళ్ళు. యాకోబు స్వభావం మొదట ఉన్నా కూడా మోసపరిచే స్వభావం, తర్వాత ఇజ్రాయేలుగా మారి దేవుని రాజ్యంలో ఒక పేట్రియార్క్గా అయ్యేవాళ్ళు కావాలి. ఏదేమైనా మనల్ని మనం ఆయనకు అప్పచెప్పుకోవాలి. ఏదో ఒకటి అవ్వాలని ఉంటుంది ప్రతి ఒక్కరికి దేవుని రాజ్యంలో, దేవుని ఎదుట. బాప్టిజం ఇచ్చి యోహాన్లు అవ్వాలి. తమ సమయం వచ్చేంత వరకు కనబడకుండా, స్టేజ్లు ఎక్కకుండా, సోషల్ మీడియాలో ఓకే వాళ్ళని వాళ్ళు హెచ్చించుకోకుండా దాక్కొని ఉండాలి సమయం వచ్చేంత వరకు. ఆ ఇజ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండేవాళ్ళు కావాలి. మరి అసలైన ఆయన వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. అప్పటి వరకు దేశమంతా ఆయన వైపే తిరిగి చూస్తుంది. ఓకే, కానీ ఆయన పని అయిపోయింది, ఇంకా అసలైన ఆయన వచ్చాడు. ఓకే, మరి ఈయన ఏలియానే, ఏలియా ఆత్మశక్తి కలిగిన వాడు. ఇక్కడ ఏలియా కాదు కావాల్సింది, ఎలోహిమే వచ్చాడు శరీరధారి. రాకో తెరమిశాంత అంటే దేవుని కొరకు ఎంత దూరమై వెళ్ళేవాళ్ళైనా కావాలి.
మరి అందరికీ బోధించాడు మర్మయుక్తంగా అన్నమాట. దీన్నే నేను భాషలకి కనెక్ట్ చేస్తా. భాషల్లో మాట్లాడువాడు దేవునితో మర్మములను మాట్లాడుచున్నాడు. భాషలు మాట్లాడేటప్పుడు భాషలు కూడా స్పిరిచువల్ పారాబుల్స్ అన్నమాట. హోలీ స్పిరిట్ పారాబుల్స్. జీసస్ పారాబుల్ అయితే మత్తయి సువార్త 13 ఎన్నో పారాబుల్స్, ఉపమానాలు చెప్పాడు. మరి హోలీ స్పిరిట్ ఉపమానాలు ఏంటంటే భాషలే. మరి అదే ఉపమానాలు, యేసయ్య ఉపమానాలు ఆయనతో నిరంతరం ఉన్న శిష్యులకే అర్థం కాలేదు. అందుకనే వెళ్ళి ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, మాకేం అర్థం కాలేదు ప్రభువా, మాకేంటి బుర్రలు గోకుంటున్నాం, చెప్పండి ప్రభువా అన్నాడు. అప్పుడు చెప్పాడు, ద సీక్రెట్స్ అండ్ మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ గివెన్ అన్ టు దెమ్ బట్ టు యూ. యు ఆర్ ద సీరియస్ పీపుల్. ఎక్స్ట్రా మైల్ వచ్చారు, ఆసక్తి కలిగి ఉన్నారు, వెల చెల్లిస్తున్నారు. అర్థం కాకపోయినా వచ్చి అడిగారు. వాళ్ళు ఎవరు రాలా, ఆ గుంపు ఎవరు రాలా, వీళ్ళే వచ్చారు. అంటే ఆయన విధానము, ఆయన స్టైల్ ఏంటంటే అర్థం కాకుండానే చెప్తాడు. భాషలు కూడా అంతే. హోలీ స్పిరిట్ పారాబుల్స్ ఎందుకు అర్థం కావాలి ఎదుటి మనిషికి? దేవునికి అర్థమవుతుంది. ఎందుకంటే అది డీ కోడెడ్ లాంగ్వేజ్. అది తర్వాత ఇంటర్ప్రిటేషన్ చేస్తే డీకోడ్ అవుతుంది. అంతే. ఎన్క్రిప్టెడ్ లాంగ్వేజ్ అది. ఉపమానాలు కూడా ఎన్క్రిప్టెడ్ అనమాట. దానికి ఒక పాస్వర్డ్ కావాలి. ఆ పాస్వర్డ్ యేసయ్య దగ్గర ఉంటుంది. ఆ పాస్వర్డ్ వచ్చి అడిగితే పాస్వర్డ్ ఇస్తాడు, విప్పి చెప్తాడు. అంతే. భాషలు కూడా అంతే. పాస్వర్డ్ ఆయన దగ్గర ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర. అదే 2వ వరం, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ టంగ్స్. మరి శిష్యులకు అర్థం కానట్లే ఇప్పుడున్న అనేక మంది శిష్యులు కూడా అర్థం కావట్లేదు. వెక్కిరిస్తున్నారు, అపహాసం చేస్తున్నారు. సరే, అది వేరే విషయం. వాక్యమే విత్తనము, వాక్యమే మన జీవితము. నేలలు, హృదయాలు 4 రకాలుగా ఇక్కడ చెప్పాడు. కానీ ఓకే, వాక్యం అయితే అనేక రకాలన్నమాట. అందుకని అంటాడు కదా, ద మ్యానిఫోల్డ్ విజ్డమ్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ వర్డ్. గాడ్కి మెనీ డైమెన్షన్స్ ఉంటాయి, ఇన్ఫినిటీ డైమెన్షన్స్. టు బీ ఫ్రాంక్, మన లిమిటెడ్ మైండ్కి అది అర్థం కాదు. కానీ చాలా మ్యానిఫోల్డ్ విజ్డమ్ ఆఫ్ గాడ్. మరి దేవునికి అన్నుంటే వాక్యమే దేవుడు. వాక్యానికి కూడా మ్యానిఫోల్డ్ అండర్స్టాండింగ్స్ ఉంటాయి అన్నమాట. వాక్యం అయితే చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, సపోజ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ అని కానీ, బ్లడ్ ఆఫ్ జీసస్ అని కానీ, సువార్త సంబంధించిన వాక్యము కానీ, పునాది వేసే వాక్యము, మూల పాఠాలు, ఆర్థికంగా అభివృద్ధి చెందటం, ప్రాస్పరిటీలోకి రావటం, అదొక డైమెన్షన్ ఆఫ్ టీచింగ్. ఫెయిత్, విశ్వాసంలో అభివృద్ధి చెందటం, స్వస్థతకు సంబంధించింది. హోలీనెస్, రైటస్నెస్, ఇన్ని చూసుకుంటే ఇంకెన్నో వస్తాయి. అంతే. అంటే వాక్యము వేస్తున్నప్పుడు, విత్తుతున్నప్పుడు ఏంటంటే, మొదట ఎక్కడ పడిందంటే, ఏదో ఒక రకమైన వాక్యాన్ని తీసుకున్నాడు. సపోజ్ మొదటగా ఏమిస్తాం? సువార్త, సిలువని గురించిన వార్త. ఆయనే జీవము, మార్గము, సత్యము, ఆయన ద్వారా తప్పితే తండ్రి యొద్దకు ఎవరూ వెళ్ళలేరు. యోహాను సువార్త 14:6. ఇతరులకు సువార్త ప్రకటించాలి. సువార్త పత్రాలు తీసుకొని బయలుదేరాడు. లేకపోతే సోషల్ మీడియా మొదట ఎక్కడ వేసాడంటే, ఇది త్రోవ పక్కన పండి అంట. చూడండి, ఈజ్ వెరీ జనరస్ గాడ్. అందరికీ అవకాశం ఇస్తున్నాడు. తోపకి ఎవరు కూర్చుంటారండి? పాలిటిక్స్ డిస్కస్ చేస్తానో, పని బాట లేకుండానో, అటు ఇటు తల తిప్పుతా, కళ్ళు తిప్పుతూ ఉండేవాళ్ళు. టీలు తాగుతా, కాఫీలు తాగుతా. ఓకే, హైదరాబాద్ ఇరానీ ఛాయ్ తాగుతా. అదే త్రోవ పక్కన. మరి వాక్యం అక్కడ వాళ్ళు రకరకాలు సినిమాల గురించి మాట్లాడతారు, క్రికెట్, డబ్బులు, పక్కింటి వాళ్ళ గురించి. మరి వాళ్ళనమాట త్రోవ పక్కన కూర్చునేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం విత్తాడంట. విత్తినప్పుడు విన్నారు, అది హృదయంలోకి వెళ్ళింది. హృదయం నుంచి మనసుకు రావాలి. చెప్పినప్పుడు బాగానే ఉంది, అంగీకరించారు, ఎవరు తృణీకరించలా. కానీ ఈ లోపంట విత్తబడిన వాక్యాన్ని ఆకాశ పక్షులు వచ్చి తీసుకెళ్ళిపోయినాయి అంట.
ఏంటి మిస్టరీ? ఈ ఆకాశ పక్షులు ఏంటి? అదే దానికి అర్థం చెప్పమని మరలా వస్తే 19లో చెప్తున్నాడు, 13-19లో ఏమని చెప్తున్నాడు అక్క నిర్మలక్క? ఎవటైనను రాజ్యంను గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని నెత్తుకొని పోవు. అది స్వీకరించాడు, గ్రహించలేదు, అంటే అర్థం చేసుకోలేకపోయాడంట. అంటే మొదటి మెట్టు స్వీకరించాడు, అందరూ విన్నారు, పడింది, కానీ ఈలోపే మాయమైపోయింది, దుష్టుడు వచ్చేసాడంట. ఆకాశ పక్షులు చూడండి, మనం డెలివరెన్స్ డీల్ చేస్తున్నాం ఈవినింగ్స్, అందులో ఒకళ్ళేంటి ఆకాశ పక్షులు దుష్టునికి సంబంధించింది, అపవాదికి చోటే ఇక్కడ. మరి ఇక్కడ ఆకాశ పక్షులు ఇక్కడైతే దుష్టునితో పోల్చాడు. మరి మన సంఘాల్లో, సమాజాల్లో, సహవాసంలో, సోషల్ మీడియాలో దేవుని వాక్యాన్ని వింటాం, గంట సేపు 2 గంటల సేపు కాన్ఫరెన్స్లకు అటెండ్ అవుతాం. విన్నప్పుడు అసలు బాగా ఉత్తేజంగా ఉజ్జీవంగా ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత టైటిల్ ఏంటో కూడా మర్చిపోతాం. అంటే ఇది మనందరికి కూడా అప్లికబుల్లే. ఏదో ఒక స్టేజ్లో మనం ఈ స్టేజ్ గుండా వెళ్ళొచ్చిన వాళ్ళమే. మేబీ ఇప్పుడు కూడా ఉన్నామేమో అలా. 142, 143 రోజు ఈరోజు వింటున్నాం, కానీ ఈలోపు హృదయంలో పడింది, విత్తనం నాటబడింది, బట్ మాయమైపోయింది. దుష్టుడు వచ్చాడు, వాడికి ఒక సూపర్ న్యాచురల్ టెక్నాలజీ, మాయమైపోయిందంట. ఆకాశ పక్షులు అంటే దాన్ని గ్రహింపలేదు, అర్థం చేసుకోలేకపోయాడు, మైండ్ దాన్ని అంగీకరించలేదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? వ్యర్థమైపోయింది, ఆ విత్తు అని ప్రయాస వ్యర్థమైపోయింది. ఓకే, ఒకసారి చూడండి, జేమ్స్ యాకోబు పత్రిక 1:21కి వెళ్ళండి. సొల్యూషన్ చెప్తున్నాడు. యాకోబు పత్రిక 1:21. దొరికిందక్క? జేమ్స్ 1:21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. అది ఓకే, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. మొదట స్వీకరించారు, అది నాటబడింది. దీనికి ఎంత పవర్ ఉందంటే మన ఆత్మల్నే రక్షిస్తుందంట. ఇది దాన్ని సాత్వికంతో అంగీకరించండి అంటున్నాడు. మరలా అది దొంగిలించబడకుండా, అంటే హార్ట్కి మైండ్కి కోఆర్డినేషన్ ఉండి మనసు అర్థం చేసుకోవాలి, అది ఫలించాలి ఎంతో కొంత. నేను అనుకుంటాను ఈ 4 హృదయాలు ఒక వ్యక్తిలో ఉంటాయి అనుకుంటా. డిఫరెంట్గా చెప్పాడు, కానీ ఈ 4 హృదయాలు ఒక వ్యక్తిలో ఉంటాయి, అంటే మనందరిలో కూడా. ఇది మొదటి అనుభవం. సాత్వికముతో అంగీకరించాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. అందుకనే నోట్సులు రాసుకోవాలి, లేదా మరలా ఒకసారి వినాలి. కొంతమంది చెప్తారు గొప్ప బోధకులు, ఒక మెసేజ్ని దగ్గర 7-8 సార్లు వినాలంట, అది మనలో ఫలించాలంట. రాబోయే రోజుల్లో మనకి ఇంకా రిసోర్సెస్ పెరిగితే పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాం, ప్రార్థించండి. సపోజ్ 1 అవర్ మెసేజ్ 1.5 అవర్స్ చెప్పామనుకోండి, వెంటనే అది ఎవరో ఒకళ్ళు కొంతమందిని ఎంప్లాయ్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఆ మెసేజ్ వాళ్ళు రాసి ఇంగ్లీష్లోను తెలుగులోను పీడిఎఫ్ ఇచ్చి విన్నోళ్ళకి వినని వాళ్ళకి కూడా సోషల్ మీడియా ద్వారా వాటి ద్వారా స్ప్రెడ్ చేయటం అనమాట. యాప్ ఉందా స్వామి? దానికి యాప్ లేదన్న, అది సంబడీ హ్యాస్ టు డూ దట్. అంత యాప్ ఉన్నా కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది అసలు.
ఇప్పుడు మనకి ఎన్నో వస్తాయి, ఎన్నో పుస్తకాలు వస్తాయి వీటి ద్వారా. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటో చూద్దాం మనం. ఇక్కడ సింపుల్గా చెప్తాడు, హంబ్లీ యాక్సెప్ట్ ద వర్డ్ దట్ ఈస్ ప్లాంటెడ్ ఇన్ యూ విచ్ కెన్ సేవ్ యూ. మన ఆత్మల్ని రక్షిస్తుంది. ఆంధ్రజ్యోతి న్యూస్ మనల్ని రక్షించదు, TV9 NDTVలు ఆత్మల్ని. కాసేపు రిఫ్రెష్ చేయొచ్చు అవి, ఆ ఇన్ఫర్మేషన్ కొంత అవసరమై ఉండొచ్చు మనకి. కానీ దీని శక్తి ఏంటంటే దేవుని శక్తి, ద ఇన్కరప్టబుల్ సీడ్, క్షయము కానిది అక్షయమైనది అనమాట. ఇది అంత శక్తి అనమాట. అందుకనే వెంటనే దుష్టుడు వచ్చేస్తాడంట, వెంటనే వాడు, లేకపోతే అసలు విననివ్వడాడు. అక్కడ ఒకప్పుడు బైబిల్ మన చేతికి రానికుండా 1000 సంవత్సరాలు దూరం అయింది. దీన్ని ట్రాన్స్లేట్ అవ్వకుండా సామాన్య జనాలకి వాళ్ళని హతసాక్షులు చేశారు. ఎవరు అన్నిలు కాదు, ఒక వర్గం, ఒక వర్గానికి సంబంధించిన చర్చ్ గ్రూపే. 1000 సంవత్సరాలు చర్చి ఏజ్లో, 1000 సంవత్సరాలు డార్క్ ఏజ్. కెన్ యూ ఇమాజిన్? 2000 సంవత్సరాలు సిలువ నుంచి అటు ఇటుగా, అందులో 1000 సంవత్సరాలు డార్క్ పీరియడ్. అంటే డార్క్ పీరియడ్ అంటే ఏంటి? ఇది వాక్యం, ఇది వెలుగు. ఈ వెలుగు లేకుండా చేశారు, రకరకాలుగా దోచుకున్నారు. దిస్ ఈజ్ లైట్, ఎటర్నల్ లైట్, గాడ్స్ లైట్. యూ అండ్ ఐ ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. కానీ ఎంత లెవెల్లో ఉంది ఆ లైట్? కొవ్వొత్తి లైటా? బెడ్రూమ్ లైటా? లేకపోతే స్ట్రీట్ లైటా? లేకపోతే స్టేడియంలో ఫ్లడ్ లైటా? ఒక పట్టణానికే వెలిగించే లైటా? అంటే లైటే మనం, కానీ అది పెరగాలి. లైట్ అంటే వాక్యం మనలో పెరగాలి. అప్పుడు అనేక మంది వస్తారు, వేలాది మంది, లక్షలాది మంది అన్నమాట ఆ వెలుగుకి, వాక్యం అనే వెలుగుకి. అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ థై వర్డ్ దెర్ ఇస్ లైట్ అంటాడు. నీ వాక్యము వెల్లడి అగుట చేతనే వెలుగు కలుగును. అందుకనే వాడు చీకటి శక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సత్యమును నువ్వు ఎరిగినేళ్ళ సత్యం నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. లోకమంతా దుష్టత్వంలో ఉంది. వాడి గురించి తెలుసుకోకుండా ఆ వాక్యం ఎక్కడ రాయరు. అది లోకం దుష్టత్వంలో ఉండటం ఏంటండి బాబు? అందుకనే లోకానికి క్రైస్తవులు అంటే పడదు, వెక్కిరిస్తుంటారు. వాళ్ళ చెడ్డ క్రియల గురించి మాట్లాడుతుంది కనుక. మీ మార్గాలు తప్పు, మీరు ఏర్పరచుకున్న వాళ్ళు తప్పు. చీకటి రాజ్యంలో ఉన్నారని మనం చెప్తే అంగీకరించగలరా? అంటే ఈ ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ఎవరంటే వాక్యాన్ని హృదయంలో రిసీవ్ చేసుకున్నారు కానీ దాన్ని గ్రహింపలేదు. మరి శిష్యుల్లాగా వచ్చి అడగాలి, గ్రహించడానికి అడగాలి. సరే, రెండో కేటగిరీ చూద్దాము. మరలా ఒకసారి చదవండి అక్క. మత్తయి సువార్త 13లో రెండవ కేటగిరీ ఉంది కదా, రాళ్ల మధ్య పడింది. అది చదవండి. ఆయన వారిని చూచి చాలా సంగతులైన తర్వాత ఉపమాన రీతిగా చెప్పిన ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరాను. వాడు విత్తుతుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడాను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల పడాను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచాను. చాలక్క. ఓకే, రెండవది. మొదటిది త్రోవ పక్కన ఆకాశ పక్షులు, దుష్టుడు వచ్చాడు లేపకెళ్ళిపోయాడు అంతే. నెక్స్ట్ ఎక్కడ పడింది? పాపైన అన్ని వర్గాలకు ఇస్తున్నాడు అనమాట. రాళ్ల మధ్య పడిందంట. అందుకని ఇర్మియా ద్వారా ఒక ప్రవచనం చెప్తాడు, వాగ్దానం. రాతి హృదయాన్ని మీలో తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తానంటాడు. అంటే కొన్ని హృదయాలు రాతి లాంటివి, అలా అయిపోతాయి అంతే. కాన్సైన్స్ అది సచ్చిన స్థితిలో ఉంటుంది. కఠినపరచబడిపోతారు, ఇంతే అనుకుంటారు అన్నమాట. కఠినంగా ఉంటారు, పైకి అంతా క్లీన్ షేవ్డే, కానీ హృదయం కఠినంగా ఉంటుంది. వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నాడు. అయ్యో, సైతాన్ ఆ విధంగా చేశాడు అని దేవుని రాజ్య సంబంధమైన సువార్తను వాళ్ళకు కూడా విత్తుతున్నాడు. వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, పడింది, కొంత మొలిచింది. ఓకే, కానీ అది మన్ను లేని రాతి.
మన్ను లేని రాతి, షాలో గ్రౌండ్ అనమాట. డెప్త్ లేదు, సాయిల్ లేదు అక్కడ. మరి ఈ వాక్యం ఫలించాలంటే మన్ను నుంచి తీయబడిన వాడే ఆదాము. అంటే మనుషుని స్వభావం లేకుండా ఇంకో ఏదో స్వభావం వాళ్ళలో ఉంది. వాళ్ళు కూడా రిసీవ్ చేసుకున్నారు. కొంత మొలిచిన తర్వాత ఏమైందంటే సూర్యుడా ఏమనుంది అక్కడ? సూర్యుడు ఉదించినప్పుడు అవి మాడి అది వెళ్ళినందున ఎండిపోయింది. సూర్యుడు ఉదయించాడంట, మరి అవి మాడి ఎండిపోయినాయంట. ఎందుకు? దానికి రీజను అది 21 నుంచి చదవండి. ప్రభువారు దానికి ఇంటర్ప్రిటేషన్, ఆయన ఇంటర్ప్రిటేషన్ చూద్దాం మనం. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలిచిన గాని వాక్య నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడు. ఎస్, మరి మన్ను లేనందువల్ల చూడండి కొన్ని కష్టాలు మనకు ఎందుకు వస్తున్నాయంటే తెలుసా? వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింసను. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. వాక్యం నిమిత్తం వస్తాయంట శ్రమ హింస. ఎందుకంటే ఆ వాక్యాన్ని దొంగిలించాలని. మొదటిసారి అయితే త్రోవ పక్కన పడి చాలా ఈజీగా దొంగిలించేశారు. ఇక్కడ ఈ హృదయం మీద టార్గెట్ ఏంటంటే, అమ్మో ఈ వాక్యం వాళ్ళలో ఫలిస్తే ఇంకేమన్నా ఉందా, వీడు నాకు థ్రెట్ కదా. అందుకని సైతాను శోధిస్తూ ఉంటాడు. వాక్యము నిమిత్తము శ్రమ హింస. అదే కదా వాక్యం విస్తరిస్తూ ఉంది అపోస్తుల కార్యాల్లో. శ్రమ కూడా వచ్చింది, హింస కూడా వచ్చింది సంఘానికి. ఛత్తీస్గఢ్లో వాక్యం ప్రకటించడానికి 2-3 కుటుంబాలు మిషనరీస్ వెళ్ళారు. నిన్న వీడియో చూసామ్మా. ఓకే, ఆ సమయం కూడా ఇవ్వలేదు, అంతే వెంటనే వచ్చేసారు. టప్ అని ఒక స్త్రీ కొట్టేసింది, టప్ అని పగల కొట్టేసింది. అతనేమో ఈ వాక్యం తెలుసు, ఒక చెంప కొడితే ఇంకో చెంపను చూపించమని. చాలా హంబుల్గా ఉన్నాడు ఆ కుర్రోడు. అక్కడ ఉన్న వాళ్ళతో ఒక సిస్టర్ ఉన్నారు, పాస్టర్ గారు అమ్మాయి. మనకి ఈ రిక్వెస్ట్ అప్పుడే వచ్చింది కదా, బిలాయ్ సిటీలో జరిగిందంట అది. వెంటనే మరి ఛత్తీస్గఢ్లో పాస్టర్స్ అసోసియేషన్ వెళ్ళి ఆ డీజీని వాళ్ళని కలిశారు, ఆమెను అరెస్ట్ చేయాలని. మరి వాళ్ళు ప్రామిస్ చేసినట్టున్నారు. ఏదో లీగల్ ప్రొసీడింగ్ ఏదో జరుగుతూ ఉంది. మనకి రాజ్యాంగం హక్కు కల్పించింది. భారతీయులు భారతదేశంలో ఎక్కడైనా దే హ్యావ్ ద రైట్ టు ప్రాపగేట్ దేర్ రిలీజియన్, అంతే. రైట్ మీన్స్లో మన వాక్యం ప్రకటించే హక్కు రాజ్యాంగమే కల్పించింది. దాన్ని ఏ గవర్నమెంట్ దాన్ని ఆపలేదు. ఎస్, గాడ్ ఈజ్ ద జడ్జ్, అంతే. సరే, అది వేరే విషయం. ఈరోజు ఏదో ఒక కళ వచ్చిందండి, కొంచెం డిబేట్ అవుతున్నాను. నాకు సుప్రీంకోర్టు జడ్జి గారిని చూపిస్తున్నాడు. హీజ్ అ రైటెస్ట్ జడ్జ్. ఏదో ఒక అతను చాలా ఎక్స్ట్రీమ్ టార్చర్ గుండా వెళ్తున్నాడండి. అతను కొంచెం గడ్డం ఉంది, మరి ఒక రిలీజియస్ పర్సన్ అనుకుంటా అతను. కొంతమంది చాలా ఎక్స్ట్రీమ్గా టార్చర్ చేస్తున్నారు అతను. అంటే ఈరోజు కళ్ళలో చూశాను. దాని గురించి సుప్రీంకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ రమణ గారు, శ్రీ రమణ గారు చాలా సీరియస్ అయిపోయారు. అంటే ఆయనలో నుంచి రైటెస్నెస్ బయటకు వస్తుంది అనమాట, ఒక హోలీ యాంగర్ బయటకు వస్తుంది. నేను అనుకుంటున్నా ఇంకా ఇతను అప్రిషియేట్ చేయాలి, ఇతని గురించి గొప్పగా నా ఫేస్బుక్లో రాయాలని నేను కళ దర్శనంలో అనుకుంటా ఉన్నా. గుర్తుపెట్టుకోండి ఈ కళ, చూద్దాం మరి ఎలా నెరవేరుతుంది అనేది. నేను ఆల్రెడీ ఒకటి యూట్యూబ్ వీడియో చేసుకొని సీక్రెట్గా పెట్టుకొని ఉన్నా, డేట్తో సహా. ప్రభువారు ఆ విధంగా చూపిస్తుంటారు కదా. సరే, మన్ను లేని రాతి మీద పడింది, కొద్దిగా మొలిచింది, కానీ సూర్యుడు ఉదయించాడు, వేడి పెరిగింది, వేడి పెరిగింది, హీట్ పెరిగిందిరా బాబోయ్, కష్టాలు ఎక్కువైతున్నాయి. అది ఎందుకు వచ్చిందంటే వాక్యాన్ని దొంగిలించాలి, కాల్చివేయాలి అన్నట్టు. వాక్యం మనలో ఫలించకుండా, అమ్మ ఎంత కుట్ర అంటే ఆ వాక్యం యొక్క పవర్ ఏంటి మనకన్నా శత్రువుకి బాగా తెలుసు, అపవాదికి. మొదట అసలు రాకుండానే చేస్తాడు, వచ్చిన అర్థం కాకుండా చేస్తాడు. అర్థమైనా కూడా డెప్త్ లేదనుకోండి. మన్ను లేని రాయి అంటే ఏంటి? డెప్త్ లేదు అక్కడ. చూడండి, దీన్నే మన బైబిల్లో నుంచి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. మనం ఆల్రెడీ యూ అండ్ ఐఆర్ ద ఫైర్ ఆఫ్ గాడ్ అన్నట్లు. హెబ్రీలు, మరి పౌలు వారు అనుకుందాం అది రాసింది దేని నిమిత్తం రాశాడు? వాళ్ళు క్రీస్తుని అంగీకరించారు, త్వరగా సువార్త స్వీకరించారు, ఆ యూదుల నుంచి క్రైస్తవత్వంలోకి వచ్చారు. మెస్సియానిక్ జ్యూస్ వాళ్ళే.
మరలా ఒకసారి చిన్న రివిజన్ చేస్తాను. అంతా బాగానే ఉంది, చాలా ఆసక్తి కలిగి ఉన్నారు, సేవ చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, ఆశీర్వాదం పొందుతున్నారు, ఆత్మలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆస్వాదిస్తున్నారు. కానీ సడన్గా శ్రమలు వచ్చినాయి. ఎంత శ్రమలు అంటే సమాజం నుంచి వెలివేయబడుతున్నారు, సమాజ మందిరాల్లో నుంచి, సినగాగస్ నుంచి వెలివేయబడుతున్నారు, వాళ్ళకున్న హక్కులు కోల్పోతున్నారు. మరి దాంతోపాటు గవర్నమెంట్ కన్ఫిస్కేట్ చేస్తుంది ఆస్తుల్ని కూడా. అయినా వాళ్ళు భయపడలా, దే రిజాయిస్డ్ ఇన్ దట్ మొదట. కానీ స్లోగా ఏంటంటే ఎక్కడో నిరాశ నిస్పృహలు ఆవరించి ఏంటంటే ఆ జీలు, ఆ ఫెయిత్ వీక్ అయిపోయింది. ఎంతగా అంటే అందుకనే అంటాడు కదా, క్రీస్తుని విడిచిపెట్టేంత దుష్ట హృదయం మీలో ఎవరికి కలగకుండా చూడండి హెబ్రీయులకు రాసిన పత్రికలోనే. మరి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, అంటే వాళ్ళు రివైవల్ సమయంలో రక్షింపబడిన ఆత్మలు ఆ రివైవల్ కోల్పోయారు ఈ శ్రమల వల్ల. ఇంకా ఆల్మోస్ట్ ఎడ్జ్లో ఉన్నారనమాట. ఇప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయటానికి ఈ హెబ్రీయులకు రాసిన పత్రికను రాశాడు అనమాట. ఇప్పటికైతే మీరు బోధకులు అయి ఉండవలసింది, ఓకే, కానీ మీరు ఇంకా ఇప్పుడు మూలపాఠాలు, అంటే మీరు మీటు తిని బోధకులు అయ్యవలసింది, కానీ ఇప్పటికి మీకు మిల్క్ బేబీస్గా ఉన్నారు ఇంకా అంటాడు. ఓకే, వాళ్ళని ప్రోత్సాహపరచడానికి అని మరలా ఫౌండేషనల్ టీచింగ్స్ తీసుకొస్తాడు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 5, 13, 14 చదవండి. చూడండి, మనం కూడా మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడే ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగు. అది మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనక, అంటే ఇంకా పాలు తాగే స్టేజ్లోనే ఉన్నారు, డబ్బా పాలు, ఫౌండేషనల్ టీచింగ్సే. నీతి వాక్య విషయంలో అనుభవం లేనివారే ఉన్నాడు, అంటే ఇంకా మీట్ ఉంది, రైటిష్నెస్ అన్నమాట. ఆ రైటిష్నెస్ మనలో ప్రొడ్యూస్ అవ్వాలి, మాటల్లో కాదు. అది నీతి కొరకు హింసింపబడేవారు ధన్యులు అంటాడు. అంత శ్రమానుభవాన్ని వాళ్ళు తీసుకునే స్టేజ్లో లేరు. వాళ్ళకి చాలా అవకాశం ఇవ్వబడింది, ఎక్కడో డిస్కరేజ్ అయిపోయారు, బలహీనులు అయిపోయారు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారము వారికే తగిన. అంటే మనం బలమైన ఆహారం తీసుకుంటే వాట్ ఈజ్ రైట్ అండ్ రాంగ్, వాట్ ఈజ్ గుడ్ అండ్ ఈవిల్, ఆ డిస్టింగ్విష్ మనం చేయాలన్నమాట. ఆ స్టేజ్లోకి వెళ్ళాలి, అది బోధించే స్టేజ్లోకి వెళ్ళాలి. కానీ వీళ్ళు ఏంటంటే ఇంకా ఎలిమెంటరీ టీచింగ్స్ దగ్గరే ఉన్నారు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 12:18లోకి వెళ్ళి యేసుక్రీస్తు వారు సుపీరియరు, ప్రవక్తల కన్నా, దేవదూతల కన్నా, యాజకుల కన్నా, ఇంకా మోషే కన్నా ఆయన ఎంతో గొప్పవాడు. గతకాలంలో మీరు సీనాయి పర్వతం దగ్గర వణికిపోయారు, దేవుని స్వరం, ఆ అగ్ని, ఆ మహిమ, ఆ ధూళి, ఆ పొగ చూసి వణికిపోయారు. ఇప్పుడు అక్కడ లేరు మీరు, ఇప్పుడు మీరు సియోను కొండ దగ్గరకు వచ్చారు. అది పరలోకపు పట్టణము, అక్కడ వేవేల దూతలు ఉన్నాయి. ఓకే, మరి అదే ఉపధ్యాయ 17కి వెళ్తే యాకోబు సంతతి అగ్నిగాను, యేసేపు సంతతి మంటగాను ఉంటుంది. అంటే యు అండ్ ఐ ఆర్ ఫైర్ ఆఫ్ గాడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:17లోకి వెళ్తే తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేస్తానంటున్నాడు. ఆ స్థితిలో ఉండాల్సింది. ఓకే, ఇంకా భయపడకుండా ఉండాలి. కానీ హృదయంలో ఎక్కడో తప్పిపోయి ఈ శ్రమ, ఈ నిందలు, ఈ అవమానాల వల్ల, ఈ హింస వల్ల ఏంటంటే వీక్ అయిపోయారు. బట్ మనం డిస్కరేజ్ అవ్వాల్సిన పని లేదు. ఓకే, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటంటే డెప్త్ కావాలి, లోతులోకి వెళ్ళాలి. వాక్యము మన హృదయం అనే లోతుల్లోకి వెళ్ళిపోవాలన్నమాట. అంటే వేరు పారాలి. నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండన్నాడు కీర్తనలు 1లోనే. నీటి కాలువల యోరన్ అనమాట. అంటే దాని రూట్స్ ఎలా ఉంటాయంటే ఏంటి ఆ రూట్స్? శరమర కాతర శాంత. కొలస్సీలకు రాసిన పత్రిక 2:6 చూడండి.
షారామ. వేర్లు సరిగ్గా ఉండాలి, వేర్లు లోతుగా వెళ్ళాలి. షాలో గ్రౌండ్ కాదు, మన్ను లేని రాయి కాదు, డెప్త్ లేకపోవటం కాదు, లోపలికి వెళ్ళాలి. అప్పుడేంటంటే ఏ తుఫాన్ వచ్చినా కూడా, అందుకని అంటాడు కదా, 2 రకాల పునాదులతో పోలుస్తాడు. ఇసుక మీద కట్టారు ఒకళ్ళు, క్రీస్తు అనే బండరాతి మీద కట్టారు. వాన వచ్చాను, వరదలు వచ్చాను, తుఫాను వచ్చాను, ఇసుక మీద కట్టిందంతా కూలిపోయింది. మరి బండరాతి మీద కట్టాడు, వాక్యం అనే బండరాతి. షారామారా. చూడండి అక్క, కొలస్సీలకు రాసిన పత్రిక 2:6. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకునే ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించచ్చు, ఆయన యందు నడుచుకొనుడి. ఆయనను అనుసరింపగా మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దైవత్వం యొక్క సర్వ ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై. నెక్స్ట్ స్టెప్ ఏంటి? రూట్స్ చాలా చాలా బలంగా ఉండాలి. ఎవరిలో వేరు పారాలి? అద్భుతాలు సూచక్రియల్లో కాదు, ప్రవచనాల్లో కాదు, కళలు దర్శనాల్లో కాదు, వాక్యములో, సౌండ్ డాక్ట్రిన్లో, ఆత్మను రక్షించగలిగిన శక్తి కలిగిన విత్తనం ఇది. ఆ వాక్యమే క్రీస్తు, క్రీస్తే వాక్యము. ఆ క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసిస్తా అందులో వేరు పారాలి. దేవుని అందు మనం బలంగా వేరుపారి ఉండాలి. దేవుడు వాక్యము. ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలించు. మన హృదయము క్రీస్తునందు, దేవుని అందు వేరుపారి ఉందా? ఆయన సరి అయిన బోధ ఎందు మన హృదయం అసలు దేవుని మీద ఉందా? అసలు దేవుని దగ్గరికి మనం ఎందుకు వస్తున్నాం? మన హృదయం దావీదు దేవుని హృదయానుసారుడే ఉన్నట్లు మన హృదయం కూడా దేవుని హృదయానుసారం, క్రీస్తు హృదయానుసారం, ఆయన రాజ్య సంబంధమైన విషయాల మీద హృదయానుసారమై మనం ఉన్నామా? ఏదన్నా కష్టాలు, శ్రమలు వస్తే మనం చలించిపోతున్నామా? ఊహించిన విధంగా ఏదొచ్చినా కూడా షేక్ అయిపోతున్నామా? ఆలోచిస్తున్నామా? విశ్వాసంలో బలహీనపరచబడి అన్ని వేళలా ప్రభువునందు మనం సంతోషిస్తున్నామా? స్తుతిస్తున్నామా? ఏ సమయమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడే ఆరాధన ఆరాధన, చెరసాలలో నేనున్నా. ఓకే అంటాడు ఆకుమర్తి డానియల్ గారు కాకినాడ నుంచి. విశాఖపట్నంలో ఆ రోజుల్లో మీటింగ్స్లో ఆ పాట అంటే నాకు బాగా ఇష్టం. ఏ సమయమందైన. వచ్చాక నిర్మలక్క ఆ పాట పాడండి. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. చెరసాలలో నేను బందీ అయ్యున్నా, సింహాల బోనులో పడవేసిన, కరువు ఖడ్గము ఎన్నో ఏమైనను శాసనమై వంచెనను. యేసు నామమే ఆధారము కాదా, యేసు నామమే నా విజయము. అగలి ఎండైనా రాత్రి వెన్నెలలు కునుక కాపాడు
యేసు దేవునికి ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన 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 నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. షరమర. థ్యాంక్ యూ సో మచ్ అక్కలో. వి రియల్లీ అప్రిషియేట్ యూ. అండ్ చూడండి, అదే ఒక భక్తుని అనుభవం చూద్దాం. హబకుక్కు చివరి అధ్యాయంలో 17వ వచనం నుంచి చూడండి. అక్కడ మరి ఇలాంటిదే ప్రవక్త అయిన హబకుక్కు ఏమంటున్నాడు చూడండి. అంటే ఆయనలో దేవుళ్ళు ఎంత వేరుపారి ఉన్నాడో చూడండి. హబకుక్కు 3:17 వచనం నుంచి. అంజూరపు చెట్టు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండాను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. నా రక్షణకర్త అయిన నా దేవునిని నేను సంతోషించదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయనే నా కాళ్ళను లేడి కాలవెళ్ళే చేయను. ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడువ చేయను. ఆమేన్. చూడండి, నేను నా ఆత్మీయ జీవితంలో కొన్ని సంవత్సరాలు ఇలాంటి పరిస్థితి గుండా వెళ్ళా. చుట్టూ అందరూ వర్ధిల్లుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు, మనకి మార్పు లేదంతే. హైదరాబాద్లో ఉన్నప్పుడే అప్పుడు ఈ యొక్క వచనము, ఈ వాక్య భాగం నన్ను ఎంతో ఆదరించేది. ఎబెనేజర్ అంకుల్ చర్చిలో ఉన్నప్పుడు ఒకసారి ఇదే చెప్పాను నేను. ఏది పూయట్లేదు, ఫలించట్లేదంట. ఓకే, కాపు లేక అభివృద్ధి లేదు, ఏమి లేదంట. నష్టం, కష్టం, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, సద్యోగం లేకపోయినా, వ్యాపారం సరిగ్గా లేకపోయినా సరే, నేను యెహోవా నందు ఆనందించేదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ఆయనే నాకు బలము, ప్రభువు యెహోవానే. అంటే ఎక్కడికి రావాల్సి వచ్చాడు అక్కడికే వచ్చాడు. మనకి నిజమైన ఆనందం ప్రభునందే. హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ హ్యాపెనింగ్స్, జాయ్ డిపెండ్స్ అపాన్ జీసస్ అంతే. ఆ హ్యాపెనింగ్స్ మారుతూ ఉంటే హ్యాపీనెస్ మారుతూ ఉంటుంది. హ్యాపీనెస్ సాడ్ అన్నట్టు. కానీ జాయ్, అందుకనే రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ప్రభువు మారని వాడు, యేసు మారని వాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. శారమా. యేసు మంచివాడు, యేసు గొప్పవాడు, యేసు మంచివాడు, యేసు గొప్పవాడు. ఆయన యందు నువ్వు ఆనందిస్తున్నావా? చివరికి ఏంటి? ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుదురు. పక్షి రాజుల వలెవా రెక్కలు చాచి పైకి ఎగురుతారంట. ఎదురు చూడు, అది వేస్ట్ కాదు. చూడండి, ఇంకొక భక్తుని అనుభవం చూద్దాం. 2-3 నిమిషాలు ముగిస్తాను. మరి చెరసాల అనుభవంలో ఉన్నప్పుడు అపోస్తులైన పౌలు శీలలు వీళ్ళు ఏం చేశారు చూడండి. అపోస్తుల కార్యాలు 16:25లో చూడాలి మనం. ఉంది చెరసాలలో, సంకెళ్ళు వేశారు, కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండేట్టు చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అప్పుడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను సాగిలపడి వారు వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసించుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతుందని చెప్పి అతన్ని. చాలు. చూడండి, మరి పౌలు శీలలు అర్ధరాత్రి మరి చెరసాల్లో ఉన్నారు, సంకెళ్ళు వేశారు, వాళ్ళ చుట్టూ సైనికులను పెట్టారు. వాళ్ళు యేసుకి కీర్తనలు స్తుతియాగాలు చెల్లిస్తూ ఉన్నారు.
కీర్తనలు పాడుతున్నారు బిగ్గరగా అనమాట. అందుకని మిగతా వాళ్ళు ఎవరు నిద్రపోకుండా. మరి అదంతా దేవదూతలు వచ్చి వింటున్నాయేమో, ఒక హెవెన్లీ మ్యూజిక్ లాగుందేమో, ఒక హెవెన్లీ మ్యూజిక్ కన్సర్ట్ అక్కడ జరుగుతూ ఉంది. ఆ దెబ్బకి ఓకే చెరసాల గోడలు పగిలిపోయిన ఒక భూకంపం లాగా. మరి అక్కడే రక్షణ కార్యము దాన్ని సూపర్వైజింగ్ చేసి అతనికి వచ్చింది. షారామ్ అంటే వాళ్ళ ఆనందం ఎక్కడుంది? పరిస్థితులు చుట్టూ ఎలా ఉన్నా సరే, వి రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ప్రభువునందే మేము సంతోషిస్తాము. ప్రైజ్, అదండి దేవునికి గొప్ప మహిమ. ఆయన మహిమ దిగి వస్తుందంతే. అంత ప్రాబ్లం మనకు రావు. ఓకే, మరి ఇప్పుడు ఏ సమస్యలు నువ్వు ఉన్నా సరే, ఏం బ్రతుకు మారట్లేదా, స్తుతించు, ఎంజాయ్ చేయి అంతే. ఎవరిని? దేవుణ్ణి. ఎంజాయ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఎందు ఆనందించు. ఏ స్థితి అయినా సరే, ప్రభు ఐ థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ యూ అనేవాడిని నేను. ఇప్పుడు కూడా ఐ థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ యూ కూడా అంట రోజు. ఇప్పుడున్న స్థితిని బట్టి, ఈ స్థితి అనేక మందికి లేదు. ఇప్పుడు మరి ఆనా సిస్టర్ ఒక సాక్షి, మరి ఆ న్యూస్ మనతో పంచుకున్నారు, ఆ సాడ్ న్యూస్. కుటుంబంలో అందరినీ కోల్పోయారు వచ్చి. ఆడపిల్లలు, మరి ఇప్పుడు సమాజం ఎంత ఘోరంగా ఉందో చూడ. చిన్న పిల్లలు ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. అంతకన్నా మనకేమైనా ఘోరమైన కష్టం ఉందా? వాళ్ళ గురించి ప్రార్థించండి, దీప్తి అన్నది. ఓకే, స్తుతిద్దాం మనం అంతే, దేవుణ్ణి మహింపరుద్దాం. సో ఇప్పుడు 2 ప్రశ్నలు. మన హృదయం దేవునితో ఎలా ఉంది? మన హృదయంలో ఎవరున్నారు? యేసు ఆయన ఉన్నాడు. హృదయం అంతా ఉన్నాడా? అవిభక్త హృదయం, అన్డివైడెడ్ హార్ట్, పూర్ణ హృదయంతో ఆయన్ని మనం ఆరాధిస్తున్నామా, ప్రేమిస్తున్నామా, సేవిస్తున్నామా, కొలుస్తున్నామా? ఈ 2 కేటగిరీలో ఎవరు మనం? త్రోవ పక్క పడిన వాక్యం ఆ బ్యాచ్ మంది, లేకపోతే మన్ను లేని రాతి వలె ఉన్నామా? ఏదో ఒకటి ఉంటుంది, పర్వాలేదు. మన దేవుడు దయామయుడు, కృపామయుడు, కరుణ కలిగిన వాడు. ఆయనకి మనం మొర్రపెట్టి మా పరిస్థితి ఇది అని చూపించినప్పుడు ఏంటంటే, మన హృదయాన్ని ఆయన బలపరుస్తాడు, మనలో కార్యం చేస్తాడు. రోమా. సో సమస్య ఏంటో హృదయాన్ని మనం పరిశోధించుకొని, శోధించుకొని, ఇంట్రాస్పెక్ట్ చేసుకొని, ఎక్కడున్నామో మనం పరిశీలన చేసుకొని ఏంటంటే దానికి ఒక పరిష్కార మార్గము. ఓకే, ఆ పరిష్కార మార్గం దేవుడే ఇస్తాడు. విడుదల యేసయ్యే ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తాడు. మనకు సొల్యూషన్ ఆయన దగ్గరే ఉంది. ఏ శ్రమ, ఏ హింస, ఏ కష్టం వచ్చినా కూడా సరే వాక్యము నిమిత్తం అంతే. మనం వాక్యంలో, క్రీస్తులో వేరుపారామా, ఏది మనల్ని కదల్చజాలదు. నథింగ్ కెన్ షేక్ us ఇన్ జీసస్ క్రైస్ట్. మరణమైన హింస అయినా ఏదైనా సరే ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాయ నేరదు. అంతగా లోతుల్లో నువ్వు ఉండాలి. నెక్స్ట్ 2 కేటగిరీ నెక్స్ట్ ఆయన నడిపించినప్పుడు చూద్దాము. అది ఇంకా 1 or 2 క్లాసెస్ పట్టచ్చు. ఈ షారామార ముండ్ల పదల్లో పడిద్ది. తర్వాత మంచి నేల. ఓకే, అక్కడి నుంచి దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. దేవుని నామానికి మహిమ. థ్యాంక్ యూ వెరీ మచ్. 11:14 అండ్ ఎవరు ప్రార్థన చేస్తారు? రేఖే తెరెమిషాందర కాతరమశాందర రోఖే తెల్లార కాతరమశాందర. తిమోతి గారు ప్రార్థన చేయగలుగుతారా? ఓకే సార్, చేయండి. ప్రార్థన చేసుకుని మా స్థుతుడికి కారణభూతుడిగా అయిన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాలం నుండి మమ్మల్ని అందరినీ మనం సజీవమైన బలిష్టమైన రెక్కల కింద భద్రపరుస్తూ, కృపాక్షేమాలు ఇస్తూ, తినటానికి ఆహారం, ఉండటానికి గృహాన్ని ఇచ్చిన దేవుడు, అందరిని బట్టి మీకు స్థుతులు అర్పిస్తున్నాం బాబు. డాడీ మీకు వందనాలు. ఈ తుఫాను వల్ల ఎంతమందికి ప్రభు తాగటానికి నీళ్ళు లేక, పడుకోవడానికి విశ్రాంతి లేక ఎంతోమంది దేవత అంటే ఆతర్పతలం అయిపోయింది. ప్రజలు ఉన్నారు, వారికంటే గొప్పవారం కాదు కానీ గొప్ప దేవుడు వారి మీకు మా పట్ల చూపిన మహాప్రేమను బట్టి మేము స్తుతిస్తున్నాను. ఈ రాత్రి నీ దైవజన అభిషేకం నిలబెట్టుకొని 3 నెలలు ఇచ్చిన చక్కని నీ ఆత్మీయ సత్యాలు మా అందరికీ బోధిస్తున్నందుకు స్తుతులు చేస్తున్నాం ప్రభా.
వాక్యం అనే దేవుడు నీవు తండ్రి, మీకు వందనాలు. నువ్వు మాట్లాడే దేవుడు నాయన, నీ మాటలు జీవం ఉంటుంటే మీకు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. ఈ మాటలు మేము మర్చిపోకుండా మీ పవిత్ర హృదయాల సామ్రాజ్యాన్ని స్థాపించడానికి సహాయం చేయండి. ఈ రాత్రి మరలా మేము పడుతుండగా సుఖమైన నిద్రపండి, వేకును లేచి మీ పాసాన్ని అనుభవించడానికి సహాయం చేయండి. జూమ్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి. ఈ మాటలు ప్రకటించే దోషులు కూడా వేడంతల ఆత్మచేతని సిరువు చెంత మరుగుపరిచి ఇంకా నాయన విలువైనవి ఈ మాటలు ప్రకటించే ధన్యతని కృప భాగ్యం దాల్చి యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ తిమోతి అన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.